హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది లైఫ్ ఆఫ్ బాను యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే గోంగూర రైస్ ప్రిపేర్ చేస్తున్నాం. మనం రెగ్యులర్ రొటీన్ కాకుండా డైలీ మన రొటీన్ లైఫ్లో సాంబార్, పప్పు ఈ విధంగా ట్రై చేస్తుంటాం కదా. ఇది కొద్దిగా డిఫరెంట్గా గోంగూర రైస్ ప్రిపరేషన్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్ మాదిరి కాకుండా ఇప్పుడు ట్రై చేద్దాం, పదండి చూద్దాం. కావాల్సిన పదార్థాలు: పెద్ద సైజు గోంగూర కట్ట 1, మీడియం సైజు ఆనియన్స్ 3, ఓ 2 చిన్న సైజు టమాటోస్, ఒక 8 పచ్చిమిర్చి అండ్ కొద్దిగా చింతపండు నానబెట్టుకొని పులుసు పెట్టుకోవాలి. 5 లవంగాలు, 1/2 ఇంచు చెక్క, కొద్దిగా జీలకర్ర ఆవాలు, 4 యాలకులు, 1 టేబుల్ స్పూన్ శనగబ్యాళ్ళు. ముందుగా ఒట్టి ప్యాన్లో మనం స్టవ్ మీద పెట్టుకొని ఓన్లీ గోంగూర ఇలా వేసుకొని పేస్ట్ మాదిరి చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఆయిల్ అవేం అవసరం లేదు, ఓన్లీ జస్ట్ ఇలాగా స్టవ్ మీద పెట్టుకొని మనం ఈ గోంగూరని ఒక ప్యాన్లో వేసుకొని దీన్ని పేస్ట్లా చేసుకోవాలి. కొద్దిసేపటికి గోంగూర ఆకు ఇలా అవుతుంది. ఇది ఇలాగేనన్నా క్రష్ చేసుకోవచ్చు, లేదా ఇలా అయ్యాక మిక్సీ కన్నా లేదా రోట్లో అన్నా వేసుకొని రుబ్బుకోవచ్చు. పేస్ట్ మాదిరి చేసుకోవాలి మొత్తానికి. ఇది ముందుగా ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, అందులో ఇక్కడ చూపించినవి మొత్తం దినుసులు, యాలకులు, లవంగాలు, చెక్క, జీలకర్ర ఆవాలు ప్లస్ శనగబ్యాళ్ళు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన వెంటనే ఆనియన్స్ వేసుకోండి. అవి వేసిన వెంటనే కొద్దిసేపటికే మిర్చిగానే వేసుకోండి. అందులోనే కొద్దిగా కరివేపాకు, ఒక 3-4 మినిట్స్ అయ్యాక టమాటో ముక్కలుగానే వేసుకోండి. ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి, పసుపు, చింతపండు పులుసు, అందులోనే మన స్టార్ ఐటమ్ గోంగూర పేస్ట్ వేశాక బాగా మిక్స్ అయ్యేలా కలవాలి. బాగా పేస్ట్ మొత్తం అంతా ఈ గ్రేవీలో పేస్ట్ మాదిరి బాగా రైస్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులోనే కారం ఒక 2.5 స్పూన్ నుంచి 3 స్పూన్స్ వేసుకోవచ్చు, స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు. కారం కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. లాస్ట్ ఫైనల్గా ఇందులో, ఇది ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకోవచ్చు, లేదంటే లేదు, వదిలేసేయండి, మీ ఇష్టం అది. మొత్తం ఇలా పేస్ట్ రెడీ అయ్యాక మీకు టేస్ట్ తగ్గట్టు కారము, సాల్ట్, పులుపు అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని దాంట్లో ఏదైనా తక్కువ ఉంటే కానీ కొద్దిగా స్పైసీగా తినే వాళ్ళు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ తక్కువైంది అనుకున్న వాళ్ళు ఇప్పుడే సాల్ట్ కలుపుకోండి. ఇలాగా మొత్తం పేస్ట్ రెడీ అయ్యాక దీన్ని రైస్లో కలుపుకోవాలి. రైస్ కూడా ఎలా అంటే మీరు బిర్యానీకి చేసుకుంటారు కదా, అలాగా కొద్దిగా పొడి పొడిగా పుల్లలుగా ఉండాలి. మరి రైస్ మెత్తగా ఉంటే కన్నా ఈ పేస్ట్ కలిపేటప్పుడు రైస్ అంతా మెత్తగా అవుతుంది. అదే మనకు కొద్దిగా బిర్యానీ మాదిరి పుల్లలుగా కొద్దిగా దింపుకున్నాం అనుకోండి, అది చాలా బాగుంటుంది. బిర్యానీ రైస్ మాదిరి పొడిగా ఉంటుంది.
ఇలా మొత్తం పేస్ట్ రైస్లో వేసుకొని తగినంత పేస్ట్ ఎక్కువ ఉంటే కన్నా రైస్ తక్కువ ఉంటే కన్నా కొద్దిగా చూసుకొని అడ్జస్ట్మెంటబుల్గా కలుపుకోండి. రైస్ పేస్ట్ ఈక్వల్ క్వాంటిటీతోని గ్రీన్ కలర్లో బాగా రావాలి. ఈ విధంగా బాగా కలుపుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఫైనల్గా వచ్చేసి మన గోంగూర రైస్ రెడీ అయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ బాను యూట్యూబ్ ఛానల్ అండి. ప్లీజ్ సపోర్ట్.